హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నపటల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో కూడా మీకు ఒక అందమైన ఇంటిని అయితే చూపించబోతున్నాను. అది తక్కువ బడ్జెట్లో అయితే ఈ ఇల్లును అయితే కట్టిర్రు. ఈ ఇల్లును అయితే కన్స్ట్రక్షన్ చేయడానికి కేవలం 11 లక్షలు మాత్రమే అయింది. అయ్యో, ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసిర్రా అని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఎందుకు ఇంత తక్కువ అయిందో మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ ఇల్లు చూసాక మీకు కూడా నచ్చుతుంది. 11 లక్షలు కట్టిన చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు అన్నట్టు చాలా బాగా కట్టిర్రు. ఇది హౌస్ ఎంట్రన్స్ అండి. ఇల్లు చూస్తే చాలా చిన్నదిగా ఉందని నాకు అనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్ళిన కొద్దీ ఇంత పెద్దగా ఉందా అని అనిపిస్తుంది. ఇది హౌస్ ఎంట్రన్స్. హౌస్ ఎంట్రన్స్లోనే ఒక స్మాల్ కిచెన్ అనేది వచ్చింది. అన్ని రూమ్స్లలో అయితే పిఓపి వేయించారు. పిఓపి తగ్గట్టుగా లైటింగ్ కూడా సెట్ చేయించారు. ఇందులోనే స్మాల్ కిచెన్ అండ్ పూజా రూమ్ కూడా ఇందులోనే తీసుకున్నారు. ఏదైనా మన ప్లానింగ్ మరి అడ్జస్ట్మెంట్ దాన్ని బట్టే మన హౌస్ అనే కన్స్ట్రక్షన్ చేసుకుంటారు. వీళ్ళు కూడా చాలా చిన్న ప్లానింగ్తోనైతే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అనేది చేసారు. ఓపెన్ కిచెన్ లాగా ఫ్రీగా వంట చేసుకుని అయితే పాసిబుల్ అయ్యే విధంగానైతే ఈ కిచెన్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. నేను మీకు చూపించిన హౌజులలో ఇదొక హౌస్ డిఫరెంట్ హౌస్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి హౌస్ నేను ఎప్పుడు చూపించలేదు మీకు. ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది దీనికి కిచెన్లోనే ఉంది. నెక్స్ట్ కిచెన్ తర్వాత హాల్ అండి. హాల్ కూడా టైల్స్తోని చాలా పెద్ద స్పేస్ ప్లానింగ్తోనే అయితే ఉంది. అన్ని రూమ్స్లలో అయితే పిఓపి అయితే గ్రాండ్గా అయితే వేయించారు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత గ్రాండ్గా ఉంది హౌస్ అని మీకు డౌట్ రావచ్చు, బట్ ఇదైతే పిల్లర్స్ అయితే వేసారు, కానీ పైన రూఫ్ టాప్ అయినది రేకుల షెడ్ అండి. రేకుల షెడ్కి పిఓపి అయితే జాయిన్ చేసారు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమన్నా మన అడ్జస్ట్మెంట్ అయిన కొద్దీ మనము బిల్డింగ్ అని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే కట్టుకున్నారు. ప్రజెంట్ అయితే ఈ విధంగానైతే కన్స్ట్రక్షన్ అనేది చేసుకున్నారు. ఈ హౌస్లోనైతే లోపలికి వస్తేనే ఇల్లు ఇంత పెద్దగా ఉంది అనిపిస్తుంది, బయట నుంచి చూస్తేనేమో చిన్నగా ఉందన్నట్టు అనిపిస్తుంది. ఇందులో 2 బెడ్రూమ్స్, ఒక హాలు ప్లస్ కిచెన్ అనేది వచ్చింది. ఈ డోర్స్ కూడా గ్రాండ్ వెల్కమ్తో ఉండే విధంగా చాలా గ్రాండ్గా అయితే తీసుకున్నారు. ఇది ఒకటి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా పిఓపి అయితే వేయించుకున్నారు. అన్నీ డిఫరెంట్ మోడల్లో అయితే కలర్స్ లైటింగ్స్తో అయితే సెట్టింగ్ చేయించుకున్నారు. ఫస్ట్ నేను చూస్తున్నాక ఇది బిల్డింగ్ అని అనుకున్నా, బట్ తర్వాత వీళ్ళు చెప్పేసారు ఇది రేకుల షెడ్కి మేము పిఓపి అయితే వేయించుకున్నాము. ప్రజెంట్ ఇప్పటి మందం అయితే ఫ్యూచర్లో మేము బిల్డింగ్ కట్టుకునే విధంగానైతే ప్లానింగ్ అయితే వేసుకున్నామని చెప్పేసారు. మీరు కూడా ఈ విధంగా ఉన్న అమౌంట్లోనే ఫ్యూచర్లో ప్లానింగ్తోనైతే ఈ విధంగా కట్టుకోవాలనుకుంటే కట్టుకోండి. ఇది ఒక బెడ్రూము. ఇది కూడా చాలా స్పేస్ ప్లానింగ్తోనే బాగా పెద్దగానే వచ్చింది. ఏదైనా మనం చేసుకునే ప్లానింగ్ మరియు బడ్జెట్ని బట్టే హౌస్ అనే కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే మంచి ప్లానింగ్తోనే కట్టుకోండి. ప్రజెంట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.